హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. నా పేరు అజయ్ కుమార్. ఓకే గైస్, ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 3.2 లోని ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట. ఓకే గైస్, ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇప్పుడు అదే కదా, ఒక లీనియర్ ఈక్వేషన్స్ కి ఎన్ని మెథడ్ గా చేయొచ్చు సొల్యూషన్స్? 3 మెథడ్స్: గ్రాఫికల్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్. లాస్ట్ ప్రాబ్లం అన్నమాట. ఇంకా ఎలిమినేషన్ మెథడ్ తో ఓకే గైస్, ఇంకా ప్రాబ్లం లోకి వెళ్ళిపోదాం. ఎక్సర్సైజ్ 3.2 లోని ఫస్ట్ క్వశ్చన్ లోని ఫస్ట్ ప్రాబ్లం. మొత్తము 4 క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో. ఓకే గైస్, ఇక్కడ చూడండి, ఎలిమినేషన్ మెథడ్ వేరు, సబ్స్టిట్యూషన్ మెథడ్ వేరు. ఓకే గైస్, ఇక్కడ చూడండి. సాల్వ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ బై ద ఎలిమినేషన్ మెథడ్ అండ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. మీరు ఖచ్చితంగా ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్ తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ వీడియోస్ ఉంటాయి, ఖచ్చితంగా చూడండి. ఎలిమినేషన్ మెథడ్ వీడియో నేను ఖచ్చితంగా చెప్పడం జరిగింది, సబ్స్టిట్యూషన్ మెథడ్ కూడా చెప్పడం జరిగింది. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ప్లేలిస్ట్ అని టైప్ చేయండి, మీకు ఖచ్చితంగా అవైలబుల్ గా ఉంటుంది. ఓకే గైస్, ఇంకా ప్రాబ్లం లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏం చేయాలా? ఎలిమినేషన్ మెథడ్. ఓకే, ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏంది? తీసేసేయాలి. సేమ్ ఇక్కడ బాగా వినండి, ఒక ప్రాబ్లం అంటే మిగతా 3 ప్రాబ్లమ్స్ కూడా సేమ్ ఇలాగనే చేయొచ్చు. క్వశ్చన్ సొల్యూషన్ గివెన్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఓకే గైస్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏమంటే మనకి x ప్లస్ y ఈక్వల్ టు 5 ఈక్వేషన్ నంబర్ 1, కామా 2x మైనస్ 3y ఈక్వల్ టు 4 ఈక్వేషన్ నంబర్ 2. ఇక్కడ చూడండి గైస్, ఇప్పుడు ఏం చేయాలా? సబ్స్టిట్యూషన్. మనం ఒకదాన్ని ఈక్వల్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఈ ఈక్వేషన్ 1 నేను 2 తో ఇంటూ చేస్తాను. ఈ ఈక్వేషన్ 1 ని ఇంటూ 2 చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇంటూ 2 చేస్తాను. 2 ఇంటూ ఎక్స్, 2x ప్లస్ 2y ఈక్వల్ టు 2 5 జా 10. ఇప్పుడు సేమ్ ఇది ఇంకా అలాగనే రాసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ కావాలి. నువ్వు ఎక్స్ అన్న వై అన్న ఈక్వల్ కోఎఫిషియెంట్స్ అనేది ఈక్వల్ చేసుకోవాలి, అదొకటే గుర్తుపెట్టుకోండి. ఓకే, సేమ్ 2x మైనస్ 3y ఈక్వల్ టు 4. ఓకే, క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇలా చేసుకున్న తర్వాత సింబల్ చేంజ్ చేయాలి. ఇక్కడ ప్లస్ లో ఉందంటే మైనస్, ఇక్కడ మైనస్ ఉందంటే ఇక్కడ ప్లస్ చేయాలి, ఇక్కడ ప్లస్ లో ఉందంటే ఇక్కడ మైనస్ చేయాలి. ఓకే, ఇక్కడ 2 సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తాం. ఇంకా ఇదే ఎలిమినేషన్ మెథడ్ అంటే ఇంక ఎలిమినేషన్ చేసేసినాం, 2x ని తీసేసినాం. ఓకే, ఇప్పుడు ఓన్లీ y మాత్రమే. ఇక్కడ ప్లస్ ప్లస్ ఏమవుతుంది? ప్లస్ చేయాలి. ఓకే, 3 ఒక 2 5y ఈక్వల్ టు 10 ఒక ఇక్కడ ప్లస్, ఇక్కడ చూడండి 10 లో 4 పోతే 6. ఓకే, అంటే y ఈక్వల్ టు ఎంత వస్తుంది? y ఈక్వల్ టు 6/5 కదా. అయిపోయింది, చాలా వరకు అయిపోయింది. అంటే ఇప్పుడు ఇంటూ వస్తుంది, ఇతర పోతే ఏమవుతుంది? డివైడెడ్ బై, అంటే y ఈక్వల్ టు ఏమొచ్చింది? 6/5. నా అండ్ తర్వాత ఏం చేయాలి? y వాల్యూని తీసుకొని మనం ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేస్తాం, మనకి x వాల్యూ వస్తుంది అంతే. ఇంకా ఓకే, సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు 6/5 ఇన్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఓకే, 1 ఈక్వేషన్ ఏముంది మనకి? x ప్లస్ y ఈక్వల్ టు 5. ఇక్కడ చూడండి, x y బదులు ఏం పెట్టుకోవాలి? ఇప్పుడు 6/5 పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, x ప్లస్ y బదులు ఏం పెట్టుకోవాలి? 6/5 ఈక్వల్ టు 5 కదా. ఇక్కడ రాసు చూడండి నేను. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ప్లస్ చేస్తుంది, అవతల పోతే ఏమవుతుంది? మైనస్ అవుతుంది, అంటే x ఈక్వల్ టు 5 మైనస్ 6/5. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలా? ఎల్సిఎం చేయాలి. x ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది? 5 5 జా 25 మైనస్ 6. ఓకే, అంటే x లో 6 పోతే ఎంత? ఎంత వస్తుంది? 19 వస్తుంది కదా. 19/5 అంటే x వాల్యూ ఎంత వచ్చింది మనకి? 19/5. ఎందుకు బైలో వచ్చిన? బైలో అంటే క్యాన్సిలేషన్ జరగదు కదా, ఇంకా అంతే. x ఈక్వల్ టు 19/5. దేర్ ఫోర్ ద సొల్యూషన్స్ ఆఫ్ ది solutions x ఈక్వల్ టు 19/5, y ఈక్వల్ టు ఎంత వచ్చింది? 6/5. మీరు ఖచ్చితంగా సబ్స్టిట్యూషన్ చేయండి, మనకి ఖచ్చితంగా 0 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్ ఎలాగ చేసామో సేమ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ చేస్తే కూడా నీకు ఇవే ఆన్సర్లు రావాలి. ఒకవేళ తప్పు వచ్చినట్టు నువ్వు చేస్తున్న లెక్క తప్పు. ఓకే, అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈక్వేషన్ సేమ్ ఉంటాయి, మెథడ్ చేంజ్ అవుతుంది, అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈక్వేషన్ సేమ్ ఉంటాయి, నువ్వు మళ్ళీ రెండింటిని గ్రాఫికల్ మెథడ్ చేయి, ఒకటే ఆన్సర్ వస్తుంది. అలాగే ఎలిమినేషన్ మెథడ్ చేయి, ఒకటే ఆన్సర్ వస్తుంది. సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయి, ఒకటే ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ సేమ్. మళ్ళా given the pair of linear equations x plus y equal to 5, equation number 1,
2x minus 3y equal to 4 ఈక్వేషన్ నంబర్ 2. ఇక్కడ చూడండి మనం ఒక సబ్స్టిట్యూషన్ మెథడ్ తెలుసు కదా, ఒక ఈక్వేషన్ ని అవతల పంపిస్తాం అంతే. నౌ ఫ్రమ్ ఈక్వేషన్ 1 చూడండి x ప్లస్ y ఈక్వల్ టు 5 కదా, ఇది ప్లస్ 5 అవతల పోతే ఏమవుతుంది -5 అంటే x ఈక్వల్ టు -5 మైనస్ 5 మైనస్ y కదా. ఇప్పుడు ఈ వాల్యూని మనం ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 5 మైనస్ y ఇన్ ఈక్వేషన్ 2. ఓకే, ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 2 మనకి ఏముంది, 2x మైనస్ 3y ఈక్వల్ టు 4. 2 ఇంటూ x ఎంత ఉంది మనకి 5 మైనస్ y మైనస్ 3y ఈక్వల్ టు 4 కదా. ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయాలి. ఓకే, 2 5 జా 10 మైనస్ 2y ఈక్వల్ టు మైనస్ 3y ఈక్వల్ టు 4. ఓకే, ఇప్పుడు చూడండి సబ్స్టిట్యూషన్ మీకు ఇవి బాగా ఎక్సర్సైజెస్ బాగా రావాలంటే మీరు ఖచ్చితంగా ప్రీవియస్ వీడియోలు చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకే, రాసుకుంటూ వెళ్తున్నాను అనుకోవద్దండి. ఇక్కడ మన సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే దాని బదులు ఈజీ బదులు మీరు ఒక్క 2-3 ప్రాబ్లం విన్నారంటే ప్రతి దానికి అదే మెథడ్ ఇంకా చెయ్యిలా రాసుకుంటూ వెళ్ళిపోతుంది, మీరు ఆటోమేటిక్ గా బ్రెయిన్ అలా వెళ్ళిపోతుంది. ఓకే, అర్థమైందా? ఇక్కడ చూడండి ఇది ప్లస్ చేసిన అవతలకి అయితే ఏమవుతుంది మైనస్ 2y మైనస్ 3y ఈక్వల్ టు 4 మైనస్ 10. ఇది ప్లస్ చేసిన అవతలకి అయితే ఏమవుతుంది మైనస్. ఇక్కడ చూడండి మైనస్ నంబర్ అంటే ఎంత వస్తుంది మైనస్ 5y ఈక్వల్ టు -6 వస్తుంది. ఎందుకు చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోతే ఏమొస్తుంది -6, మైనస్ క్యాన్సల్. y ఈక్వల్ టు 6 ఇక్కడ 5 మనకి y వాల్యూ 5 ఇంటూ వస్తుంది. ఇంతలో పోతే ఏమవుతుంది డివైడెడ్ బై ఎంత వచ్చింది 6/5 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు 6/5 ఇన్ ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. ఓకే, 1 సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఇక్కడ రాస్తాను నేను x ఈక్వల్ టు 5 మైనస్ y కదా. ఇక్కడ చూడండి y ఎంత వచ్చింది మనకి 5 మైనస్ 6/5. ఓకే, ఇక్కడ చూడండి x ఈక్వల్ టు ఎల్సిఎం ఏం చేస్తాం 5 5 జా 25 మైనస్ 6. ఓకే, అంటే x ఈక్వల్ టు ఎంత వస్తుంది 9/5 అంటే therefore the solutions x ఈక్వల్ టు 9/5 y ఈక్వల్ టు ఎంత వచ్చింది 6/5. సేమ్ ఆన్సర్స్ వచ్చాయా 9/5 6/5 అంతే. ఓకే గైస్, చాలా సింపుల్ గానే ఉంటుంది. ఓన్లీ ఎలిమినేషన్ మెథడ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ మీకు అర్థమైందంటే ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎలిమినేషన్ మెథడ్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మీకు కొంచెం ఇబ్బంది ఏం లేదు. ఇదే సబ్స్టిట్యూషన్ మెథడ్ కన్నా ఇదే కొంచెం లెక్క ఎక్కువనే కానీ ఇదే ఈజీ. కానీ ఈ ప్లస్లు మైనస్ల కాడ మర్చిపోకూడదు. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ అవి మర్చిపోకూడదు. ఓకే గైస్, సెకండ్ ప్రాబ్లం మళ్ళీ. ఓకే గైస్, సెకండ్ ప్రాబ్లం అన్నమాట. ఇక్కడ చూడండి సొల్యూషన్ సేమ్ ఎలిమినేషన్ మెథడ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి గివెన్ ద pair of linear equations. ఓకే, లీనియర్ ఈక్వేషన్స్. ఇక్కడ చూడండి ఈక్వేషన్స్ ఏమున్నాయి 3x ప్లస్ 4y ఈక్వల్ టు 10 ఈక్వేషన్ నంబర్ 1. నెక్స్ట్ 2x ప్లస్ 2y ఈక్వల్ టు 2 ఈక్వేషన్ 2. కానీ ఇక్కడ సింప్లిఫికేషన్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ మొత్తం 2 కామన్ గా ఉంది. ఓకే, ఇది ప్లస్ చేస్తుంది, న్యూట్రల్ పోతే ఏమవుతుంది మైనస్ కదా, అంటే 2x మైనస్ 2y మైనస్ 2 ఈక్వల్ టు 0. దీంట్లో కామన్ ఏం తీయొచ్చు, మొత్తం 2 టేబుల్ కామన్ తీయొచ్చు. అంటే 2 మొత్తం కామన్ తీద్దాం 2 మొత్తం కామన్ తీస్తే x మైనస్ y. ఇక్కడ ఏం లేదంటే ఏమన్నట్టు 1 కదా ఈక్వల్ టు 0. ఇక్కడ 2 ఇంటూ ఎస్ అవతల పోతే ఏమవుతుంది డివైడెడ్ బై అవుతుంది. 0 ఎనీథింగ్ వాల్యూ 0. ఓకే, అంటే మిగిలిన ఈక్వేషన్ ఏంది మనకి x మైనస్ y మైనస్ 1 ఈక్వల్ టు 0. మామూలుగా ఈక్వేషన్ లెక్క చేంజ్ అండి, -1 అవతల పోతే ఏమవుతుంది +1 అవుతుంది కదా, అంటే x మైనస్ y ఈక్వల్ టు 1 ఈక్వేషన్ నంబర్ 2. వీడికి అయిపోయింది. అర్థమైందా గైస్? ఇక్కడ చూడండి వినత్ అప్పుడే పర్ఫెక్ట్ గానండి ఎలాంటిదన్నా అర్థమవుతుంది అలా. ఓకే, అర్థమైందా? ఇక్కడ చూడండి మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ 2 టేబుల్ కామన్ తీసినాను. ఓకే, 2 కామన్ రాసుకోండి, మీకు సింపుల్ గా ఉంటుంది. ఓకే, 2 కామన్ తీసినాను. 2 కామన్ తీస్తే ఇక్కడ చూడండి మొత్తం 2 కామన్ తీస్తే x మైనస్ y మైనస్ 1 ఈక్వల్ టు 0. 2 ఇంటూ ఎస్ అవతల పోతే ఏమవుతుంది డివైడెడ్ బై 0 ఎనీథింగ్ వాల్యూ 0. ఓకే, ఇంకా -1 యువతల పోతే
+1 అనమాట. ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఎలిమినేషన్ మెథడ్ చేయాలి. ఓకే, కానీ ఇక్కడ చూడండి మనం ఒకటి ఈక్వల్ చేసుకోవాలి. ఓకే, అలాంటప్పుడు ఏం చేస్తాను? ఇక్కడ చూడండి బాగా గమనియండి. x - y = 1 కదా. ఇక్కడ 3తో ఇంటూ చేస్తే 3x అవుతుంది. అంటే ఈక్వేషన్ నెంబర్ 2ని 3తో ఇంటూ చేస్తాను. అంటే ఈక్వేషన్ 1 అలాగనే రాసుకుంటాను. 3x + 4y = 10 కదా. ఇప్పుడు ఈక్వేషన్ 2ని దేంతో ఇంటూ చేయాలి? నేను డైరెక్ట్ 3తో ఇంటూ చేయాలి. ఓకే, ఇంటూ ఈక్వేషన్ నెంబర్ 2ని చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి 3x - 3y = 3 కదా. క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ కదా. మొత్తం క్యాన్సిల్ చేసేస్తున్నాం. ఎలిమినేషన్ మెథడ్ అంటే అంతే కదా. ఇక్కడ ప్లస్ ఉంది, మొత్తం ప్లస్ చేయండి. ఏమొస్తుంది? 7y = 10 లో కల్లా 3 పోతే 7. అంటే y = ఏమవుతుంది అప్పుడు? y = 7 ఇంటూ చేసి నోతలు పోతే ఏమవుతుంది? డివైడెడ్ బై. అంటే 7/7, 7 7 క్యాన్సల్. అంటే y = ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 1 వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి మళ్ళీ సేమ్ సెకండ్ దిగ్గు y వాల్యూ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏ దాంట్లో ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేయొచ్చు, ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. ఇక్కడ దేంట్లో సబ్స్టిట్యూషన్ చేసేది ఇంపార్టెంట్ కాదు. ఓకే, సబ్స్టిట్యూట్ y = 1 ఇన్ ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూషన్ చేస్తాను నేను. ఎప్పుడు కొంచెం ఈజీగా ఉన్న దాంట్లోనే సబ్స్టిట్యూషన్ చేసుకుంటే మనకి ఎప్పుడు బెనిఫిట్ అవుతుంది అనమాట. ఓకే, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి ఈక్వేషన్ 2 ఏముంది మనకి? x - y = 1 కదా. ఇప్పుడు చూడండి x మైనస్ y వాల్యూ ఎంత వచ్చింది మనకి? 1 = 1. ఇక్కడ -1 అవతల కూడా ఏమవుతుంది? +1 అవుతుంది. అంటే x = 1 + 1. అప్పుడు x = ఏమవుతుంది? 2 అవుతుంది కదా. అంటే ఇప్పుడు x = ఎంత వచ్చింది? 2 వచ్చింది. అంటే ద సొల్యూషన్స్ x = 2, y = 1. ఓకే, అర్థమైందా గైస్? ఇప్పుడు మళ్ళీ ఇదే మెథడ్కి ఏం చేయాలి మనము? సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయాలి. ఓకే, అర్థమైందా? సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయాలి. ఓకే, మనకి x = 2, y = 1 వచ్చిందనుకో మనం ఖచ్చితంగా లెక్క చేస్తుంది కరెక్ట్. సబ్స్టిట్యూషన్ మెథడ్ సేమ్ అలాగనే. గివెన్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ఇక్కడ చూడండి 3x + 4y = 10, ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ మనకు కామన్ కాదు, ఇక్కడ ఏం ఈక్వేషన్స్ అలాగనే రాసుకోవాలి. 2y = 2, ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 2. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏంది? మనం ఒక ఈక్వేషన్ వాల్యూ కనుక్కొని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, అర్థమైందా? ఈక్వేషన్ 2 చూడండి 2x - 2y = 2. అంటే 2x ఇక్కడ ప్లస్ చేసి నీతలకు వస్తే ఏమవుతుంది? -2y కదా. అప్పుడు y = ఏమవుతుంది నాకు? 2x - 2. ఇక్కడ 2 ఇంటూ చేసి నీతలకు వస్తే ఏమవుతుంది? డివైడెడ్ బై కదా. ఇక్కడికి అయిపోలేదు. ఎందుకు అయిపోలేదు అంటే ఇక్కడ డినామినేటర్ మనకి ఏముంది? 2 ఉంది కదా. ఈ 2ని డినామినేటర్ మొత్తం న్యూమినేటర్ మొత్తం ఈక్వల్ కాబట్టి సపరేట్ రాసుకుంటా. ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ గానండి, ఇక్కడ బాగా అర్థమవుతుంది. 2x/2 - 2/2. ఇక్కడ చూడండి 2 క్యాన్సల్. అప్పుడు y = ఎంత వస్తుంది? ఇక్కడ బాగా చూడండి x ఇక్కడ ఏం లేదంటే ఏమన్నా 2 1 అన్నట్టు కదా. అంటే y = ఎంత వచ్చింది? x - 1 వచ్చింది. అంటే y బదులు ఇప్పుడు ఈ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే సబ్స్టిట్యూట్ y = x - 1 ఇన్ ఈక్వేషన్ 1. అర్థమవుతుందా? బాయనండి. ఇప్పుడు ఈక్వేషన్ 2 చూడండి 3x + 4y = ఎంత? ఆన్సర్ మొత్తం 10. ఓకే, సబ్స్టిట్యూషన్ చేద్దాం. y = ఎంత? x - 1. అంటే 3x + 4 ఇంటూ y బదులు ఏమో పెట్టుకోవాలి? ఇప్పుడు y వాల్యూ పెట్టుకోవాలి. ఓకే, = 10. మొత్తం ఇంటూ చేయండి. 3x + 4x - 4. ఇక్కడ చూడండి బాయనండి 4 అలాగనే రాసుకున్నాం. y వాల్యూ అంతా x - 1 కాబట్టి x - 1 సబ్స్టిట్యూషన్. ఇక్కడ 4 తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేసిన 4 × x 4x ప్లస్ ఇంటూ మైనస్ 4 1 = 4 = 10. మనకి ఏం కావాలి? ఇక్కడ x వాల్యూ వాళ్ళు ఆల్రెడీ y వాల్యూ ఇప్పుడు y వాల్యూ x వాల్యూ అనుకున్న తర్వాత y వాల్యూ కనుక్కుంటాం. ఓకే, ఇది మొత్తం ఎంత అవుతుంది? 4 1 3 7x ఇది మైనస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే 10 + 4 కదా. 7x ఇక్కడ 10 1 4 ఎంత? 14. అంటే x = ఏమవుతుంది అప్పుడు?
ఇక్కడ చూడండి 7 ఇంటూ ఎస్ నోతలకు వస్తే ఏమవుతుంది డివైడెడ్ బై అంటే 14/7 7 1 జా 7 2 జా అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 2 వచ్చింది కదా. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 2, మనకు కూడా ఇక్కడ ఎక్స్ వాల్యూ 2 వచ్చిందా. అయితే లెక్క కరెక్ట్ చేస్తున్నాం. ఓకే నెక్స్ట్ ఇప్పుడు చూడండి సబ్స్టిట్యూట్ మళ్ళీ సెకండ్ది సబ్స్టిట్యూట్ ఎందుకు మనం y వాల్యూ కనుక్కోవాలి కదా. సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 2 ఇన్ ఈక్వేషన్ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. మనకి సింప్లిఫికేషన్ చేసినాం కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. ఇది ఏం ఈక్వేషన్ 2 ఈక్వేషన్ కాబట్టి 2. ఓకే ఇక్కడ చూడండి y ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1. ఓకే ఇప్పుడు y ఈక్వల్ టు ఎక్స్ ఎంత వచ్చింది మనకి 2 వచ్చింది 2 మైనస్ 1 y ఈక్వల్ టు 2 లోకల్లా 1 పోతే 1 x ఈక్వల్ టు 1 y ఈక్వల్ టు 1. ఇప్పుడు చూడండి y ఈక్వల్ టు 1 వచ్చిందా అంటే therefore the solutions x ఈక్వల్ టు 2 y ఈక్వల్ టు 1. అర్థమైంది గైస్. మీకు ఇవి ఇంకా పర్ఫెక్ట్ గా అర్థం కావాలంటే ఖచ్చితంగా మీరు ఎలిమినేషన్ మెథడ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఖచ్చితంగా వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే గైస్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. రాసుకోవచ్చు మీరు. ఓకే గైస్ మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి, అలానే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.